ట్యాపింగ్ కేసులో మూడో రోజు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతుంది. ప్రభాకర్ రావు వినియోగించిన 5 iCloud 5 మెయిల్స్ పై సిట్ ప్రశ్నిస్తోంది. డివైజుల్లో డేటా తొలగించినట్లు FSL రిపోర్టులో తేలింది. తన వ్యక్తిగత సమాచారం మాత్రమే తొలగించినట్లు విచారణలో ప్రభాకర్ రావు చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 19 వరకు పోలీస్ కస్టడీలోనే ప్రభాకర్ రావు ఉండనున్నారు. రైట్, ఫోన్ ట్యాంపింగ్ కేసులో మూడో రోజు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ కొనసాగుతుంది. విచారణ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఏంటి విచారణ సంబంధించి అప్డేట్స్? శంకరి, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఈ కేసులో SIB మాజీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావును మూడో రోజు సిట్ అధికారులు ప్రస్తుతం కస్టోడియల్ విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ప్రభాకర్ రావును మూడో రోజు విచారిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ACP అధికారిగా ఉన్న తిరుమలగిరితో పాటు అలాగే లా అండ్ ఆర్డర్ సిపి జాయింట్ సిపి ఇక్బాల్ ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి ప్రస్తుతం ప్రభాకర్ రావును విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గత 2 రోజుల్లో ప్రభాకర్ రావును ఇప్పటికే విచారించిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. మూడో రోజు కూడా ముఖ్యమైన సమాచారాన్ని రాబడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం ప్రభాకర్ రావుకు సంబంధించి 5 జీమెయిల్ ఖాతాలతో పాటు 5 క్లౌడ్ అకౌంట్లను గుర్తించారు. అయితే ఇందులో మొత్తం ఈ 10 అకౌంట్లలో కేవలం 4 అకౌంట్లకు సంబంధించి జీమెయిల్ పాస్వర్డ్లు అందించాడు. అలాగే 2 అకౌంట్లకు సంబంధించి క్లౌడ్ పాస్వర్డ్లు అయితే చెప్పాడు. సో వీటిని అకౌంట్స్ను ఓపెన్ చేసినప్పటికీ అందులో ఎలాంటి డేటా లేకపోవడంతో అధికారులు ప్రభాకర్ రావును అసలు ఇందులో డేటా ఏమైందని కూడా అతను ప్రశ్నించే నేపథ్యంలో ఇందులో కేవలం తన వ్యక్తిగత డేటా మాత్రమే ఉంది, దాన్ని మాత్రమే తాను డిలీట్ చేశాను, మిగిలిన ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎటువంటి డేటా ఇందులో లేదు అని చెప్పడంతో ప్రస్తుతం అతను ఇచ్చిన సమాచారంతో మొత్తం హార్డ్ డిస్కులు అకౌంట్లకు సంబంధించినవన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి అయితే పంపించారు. అక్కడ వాళ్ళు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రస్తుతం ముందు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ప్రభాకర్ రావు చెప్పిన 5 జీమెయిల్ అకౌంట్లతో పాటు 5 క్లౌడ్ అకౌంట్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ కావడంతో అసలు నిజంగానే అందులో ఆ వ్యక్తిగత సమాచారం మాత్రమే డిలీట్ చేశాడా లేదంటే ఇంకేమైనా సమాచారాన్ని డిలీట్ చేశాడనేది కూడా ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి వచ్చే ఆ నివేదిక ఆధారంగా ప్రస్తుతం ప్రభాకర్ రావును విచారించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. మొత్తం 7 రోజుల కస్టోడియల్ విచారణలో భాగంగా మూడో రోజుకి చేరుకుంది. ఈ నెల 19వ తారీఖులోపు సుప్రీంకోర్టుకు ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదికను అందజేయాల్సిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు సిట్ అధికారులు కూడా విచారిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాలతో చేశారు, ఎందువల్ల చేశారు, హార్డ్ డిస్కులను ఎందుకు వాటినంతా కూడా ధ్వంసం చేశారనే కారణాలపై ప్రస్తుతం ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు అయితే వివరాలు రాబడుతున్న పరిస్థితి కనబడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.